కంచెగచ్చిబౌలి భూములపై ఏఐతో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మంత్రులు. ఆ భూమికి ఐసీఐసీఐ లోన్లు ఇవ్వలేదని, కేటీఆర్వి అన్ని తప్పుడు ఆరోపణలే అని అన్నారు. గ్రామాల్లో పనిచేయని కాంట్రాక్టర్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు మంత్రులు. పనిచేసే వాళ్లే కాంట్రాక్టులు తీసుకోవాలని సూచించారు. ఏఐతో తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రజలపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న కంచెగచ్చిబౌలి భూములను కాపాడి ప్రభుత్వ పరం చేశామని చెప్పారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్న వార్తల్లో నిజం లేదన్నారు శ్రీధర్ బాబు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరిగాయన్నారు. ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ విధమైన చీప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. రేషన్ బియ్యంలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తూనికల విషయంలో కూడా కఠినంగా ఉంటామని చెప్పారు. వరంగల్ దేశాయిపేట 12వ డివిజన్లో పర్యటించిన సురేఖ సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారికి బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామన్నారు. సన్నబియ్యం సాగులో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామని చెప్పారు మంత్రి. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరైనా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. హనుమకొండలో పర్యటించారు మంత్రి సీతక్క. కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మహిళా శిశు సంక్షేమంపై రివ్యూ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులపై సీతక్క ఫైర్ అయ్యారు. పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆదేశించారు. చాలా సెగ్మెంట్లలో పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు సీతక్క. వర్క్ వచ్చిన వెంటనే పనులు స్టార్ట్ చేయాలని, అలా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని వార్నింగ్ ఇచ్చారు సీతక్క. మేము మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళ అనుకూలమైన టైంలు, వాళ్ళ అనుకూలమైన విధానాలు కాకుండా మన రూల్స్, మన రెగ్యులేషన్స్, మన క్వాలిటీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం అంకితమై కట్టుబడి ఖచ్చితంగా మనం పని చేయించాలి. టైం బాండ్ ఉంటుంది. ఆ టైంకు లోబడి పని చేయకుండా వెంటనే నోటీసులు ఇవ్వండి, వర్కులు క్యాన్సిల్ చేయండి. పేదల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి సీతక్క. అసలే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత అర్హులైన ప్రతి పేదవారికి దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన సీతక్క కాసిందేవ్పేటతో పాటు పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను ప్రారంభించారు. రైతు మహోత్సవ ఎగ్జిబిషన్ ను సందర్శించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు ఆదాయం వచ్చే పంటలను పండించాలని కోరారు. రైతులు ప్రకృతి విపత్తులను తట్టుకునే రకాలను పండించాలని కోరారు. మార్కెట్ విలువ కలిగి ఎక్స్పోర్ట్ చేయగలిగే పంటలనే రైతులు ఎంచుకోవాలన్నారు తుమ్మల. రైతు ఆదాయం వచ్చేటటువంటి పంటలు పండించటం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకోగలిగినటువంటి రకాలను పండించటం, మార్కెట్లో బాగా విలువ కలిగినటువంటి పంటల్ని ఎక్స్పోర్ట్కి ఉపయోగపడేటటువంటి పంటలను పండించటం, అదేవిధంగా యూరియా, పెస్టిసైడ్స్ తగ్గించి, రెసిడ్యూల్ అన్నింటినీ తగ్గించి ఇతర దేశాలు అడిగేటటువంటి క్వాలిటీని మనం పండిస్తే మన రైతు అతి త్వరలోనే ధనవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రభుత్వ దవాఖానాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నందున అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్ లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైన మెడిసిన్, ఓఆర్ఎస్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు మంత్రి.